ఏంటో ఈ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయరు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ని ఓడిపోయారు. లేదంటేనా ఏంట్రా జేకు, నువ్వేదో వేరే టీం అయినట్టు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అంటున్నావు. మనం మ్యాచ్ ఓడిపోయాము, నేను బాధపడుతున్నా, కానీ ఇలా పరాయి వాళ్ళని చేయలేదురా ఎవరిని. నేను బాధపడుతుంది దానికి కాదు, మనం కొట్టిన స్కోర్ ఎంత? 153. అది ఎందుకురా గుర్తు చేస్తావు? భోంచేద్దామని వెళ్తున్నా, భోజనం కూడా పోదురా ఆ స్కోర్ గుర్తొస్తే. దానికి ఒక 70 రన్స్ యాడ్ చెయ్యి, ఎంతవుతుంది చెప్పు? ఎంతవుతుంది? 223. నువ్వు మ్యాక్స్లో వీకా ఏంటి? ఒకవేళ నేను 70 రన్స్ కొట్టుంటే అది మన స్కోరు. నేను లేకుంటే కనీసం మీరు 200 కూడా దాటించలేరా? ఇలా అయితే ఎలా? నా మీదే డిపెండ్ అయితే నా వల్లే మ్యాచ్లు గెలిచాలంటే అస్సలు అవ్వదు. నాకు మెంటల్ టెన్షన్స్ వచ్చేస్తున్నాయి. మరి ఆ 70 రన్లు ఎందుకు కొట్టలేదురా నువ్వు? కొట్టింటే 223 వచ్చేది కదా, మ్యాచ్ గెలిచేవాళ్ళం కదా. అదే కదా చెప్తున్నా, అంతా నా మీద డిపెండ్ అవుతున్నారు. నేను లేకుంటే మీరు ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దామని త్వరగా అవుట్ అయి వచ్చేసా. అయినా ఈరోజు మనం ఓడిపోయింది నీ వల్లో నా వల్లో కాదురా, మనకు ఒక శత్రువు ఉన్నాడు. నేనేనా రిషబ్ పంత్? నాకు తెలుసు నువ్వు నా గురించే మాట్లాడుతున్నావు. పిచ్చ కొట్టుడు కొట్టే కదా. మీరు కొట్టిన స్కోర్లో ఆల్మోస్ట్ సగం స్కోర్ నేనే కొట్టేశా. నీలాంటి పిల్ల బచ్చాల్ని నేను ఎప్పుడు శత్రువులాగా చూడను. ఇక నీలాంటి హిట్టింగ్ అంటావా? నా చిన్నప్పటి నుంచి నేను కొడుతూనే ఉన్నా, దాన్ని అస్సలు పట్టించుకోను. హయ్యెస్ట్ స్కోర్ కొట్టినా నేను కాకుండా ఇంకెవరు నీకు శత్రువు? ఐ వాంట్ టు నో, తెలియాల్సిందే. ఇంకెవరు? మా టీంలో ఉన్న ఆ విలియమ్స్ గాడు. ఏంటి రిషబ్ పంత్, మ్యాచ్ ఓడిపోయావని చెప్పి ఏదేదో మాట్లాడిస్తున్నావు. మీ టీం వాడు నీకు శత్రువు ఎందుకు అవుతాడు చెప్పు? అవును శ్రేయస్ అయ్యర్, వాడే మా శత్రువు. ఫస్ట్ ఓవర్లోనే ఎన్ని రన్స్ ఇచ్చాడో తెలుసా? 2024 IPLలోనే అదే హైయెస్ట్ స్కోర్ అంట ఫస్ట్ ఓవర్లో. ఆ విషయం మ్యాచ్ అయిపోయేదాకా నాకు తెలీదు. అరే, స్కోర్స్ ఈ మధ్య భారీగా వస్తున్నాయి. ఎప్పుడు ఫస్ట్ ఓవర్లో రాలేదు, ఈసారి వచ్చింది, దానికే శత్రువు అయిపోతాడా? నన్ను పూర్తిగా చెప్పనిస్తే కదా మీరు. ఆ తర్వాత సెకండ్ ఓవర్లో క్యాచ్ మిస్ చేశాడు, మళ్ళీ మధ్యలో ఒక 2 సార్లు ఫీల్డింగ్ మిస్ చేశాడు. ఇక ఇన్ని తప్పులు చేస్తే వాడు మాకు శత్రువుగాక మిత్రువు అవుతాడా, శ్రేయోభిలాష్ అవుతాడా? నువ్వే చెప్పు శ్రేయస్ అయ్యర్. వింటుంటే నువ్వు చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉంది. ఈ మ్యాచ్కి శత్రువు అనుకోవచ్చు, ఓకే, ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్. అయినా రిషబ్ పంత్, నాకు ఒక డౌట్ ఉంది, క్లియర్ చేస్తావా? 2 పాయింట్లే ఇచ్చామంట మీకు, ఇక డౌట్ క్లియర్ చేయడం పెద్ద లెక్కనా? అడుగు, చెప్తా. ఎందుకు నువ్వు అంటే ఆ బ్యాట్ని చేతిలోంచి వదిలేస్తూ ఉంటావు? మా మ్యాచ్లోనే కాదు, ఇంతకుముందు కొన్ని మ్యాచ్లో చూశాను, ఇండియా టీం మ్యాచ్లో చూశాను. ఆ బ్యాట్ని గట్టిగా పట్టుకోవచ్చు కదా. అయ్యో అదా, నీకు తెలీదా నా ట్రిక్? అలా ఎందుకు చేస్తాను అంటే, నాకు ఏ బాల్ అన్న డౌట్ ఉందనుకో, క్యాచ్ పోతుంది ఫీల్డర్కో వికెట్ కీపర్కో అన్నప్పుడు అలా బ్యాట్ని వదిలేస్తా. అది పోయి వాళ్ళకి తగిలిందనుకో, ఆ క్యాచ్ పట్టుకోరు కదా. ఓరి నీ బడవా, అందుకనే ఈరోజు అన్నిసార్లు బ్యాట్ వదిలావు. తగలరాని చోట తగిలి నాకే తగిలింటే ముందుగానే నీకు దగ్గరగా ఉండేది నేనే, వికెట్ కీపింగ్ చేసుకుంటూ. తగలలేదు కదా, సంతోషించు. ఇలా ఎంతోమంది తప్పించుకున్నారు. ఎప్పుడో ఒకరోజు ఎవరికో ఒకరికి ఖచ్చితంగా కొట్టేస్తా. ఏంటి పంత్, మ్యాచ్కు ముందు గెలిచేస్తామని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు పేపర్లు చెప్పావు. తీరా చూస్తే 200 కాదు కదా, 150 దాటించడానికే నానా కష్టాలు పడ్డావు. చూడు గంభీరన్న, ఏదో జరిగిపోయింది, రివెంజ్ తీర్చుకోలేకపోయాం. 2 మ్యాచ్ల్లో గెలిచారు కదా మీరు. 2025 IPLలో చూసుకుంటా మీ సంగతి. ఏంటి పంత్, నువ్వు అందరిలాగా అవుతున్నావు. ఏమన్నా అంటే అప్పుడు చూసుకుంటా ఇప్పుడు చూసుకుంటా అంటూ, ఛాన్స్ వచ్చినప్పుడు చూసుకోవాలి కదా. ఛాన్స్ వచ్చినప్పుడు మిస్ అయింది కాబట్టే తర్వాత చూసుకుంటా అంటున్నా అన్న. తర్వాత మామూలుగా చూసుకోను. మేము గెలిచే గెలుపుకి ఇంకొక 10 సంవత్సరాలు ఢిల్లీ క్యాపిటల్స్ నీకు నీ టీంకి గుర్తుండిపోతుంది. అమ్మో, నాకు భయమేస్తుంది. భయపడాలా ఇప్పుడు నేను? భయపడాలి గంభీరన్న, ఖచ్చితంగా భయపడాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మీ వాళ్ళు ఎవ్వరు కనీసం ఈరోజు నేను బ్యాటింగ్లో చేసిన స్కోర్ కూడా చెయ్యరు. రాసి పెట్టుకో నా మాటలు. ఇలాంటివి చాలా రాసుకున్నాం కానీ ఫస్ట్ వెళ్ళి నెక్స్ట్ మ్యాచెస్కి ప్రాక్టీస్ చేసుకోండి రా. కుర్ర కొంకలు నాకే వార్నింగ్లు ఇస్తున్నారు. కేకేఆర్ టీం మొత్తానికి నేను పార్టీ ఇస్తున్నాను. ఇంకొక 2 మ్యాచ్లు మనం గెలిచాము అంటే ప్లే ఆఫ్స్లోకి అడుగు పెట్టేస్తాం. 16 పాయింట్స్తో దూసుకుపోతాం. శ్రేయస్ అయ్యర్
పార్టీకి నేను కూడా రావచ్చా? మేము కూడా నెక్స్ట్ 3 మ్యాచ్లు గెలిచామనుకో 16 పాయింట్లు వస్తాయి. మేము కూడా ప్లేఆఫ్స్కి వచ్చేస్తాం. కాబట్టి అడ్వాన్స్డ్గా మీతో పాటు కలిసి పార్టీ చేసుకుంటాం. మేము కూడా వచ్చేయమా? ఏంటి పంతు, ఇంకా 3 మ్యాచ్లు గెలిచి 16 పాయింట్స్ తెచ్చుకుంటాము అని ఏ ధైర్యంతో, ఏ నమ్మకంతో చెప్తున్నావు? నేనున్నానని నమ్మకంతోనే చెప్తున్నాడు. ఈరోజు మ్యాచ్ మా వాళ్ళని నేను టెస్ట్ చేశాను. నెక్స్ట్ మ్యాచ్లో టెస్టింగులు ఉండవు, ఓన్లీ హిట్టింగులే ఉంటాయి. పార్టీకి రావాలా వద్దా ఒక్కటే ఒకటి చెప్పు, అంతే. సర్లే రండి, ముచ్చట పడుతున్నారు కదా, పోయేదేముంది, మహా అయితే ఒక బిల్లు నేను కట్టుకుంటాను కానీ.